హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి స్మైల్స్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు నా రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి అదే వామ్ రైస్ అయితే చేశానండి. మా పిల్లలకి రైస్ అంటే చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇది డైజెషన్కి చాలా మంచిది అనమాట. ఇంక ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి ఇలాంటి రైస్ కూడా చేస్తూ ఉంటాను. వీళ్ళకి ఎప్పుడు ఒకే రైస్ అయితే ఒకే టిఫిన్ అయితే తినరు కదా, ఏదో ఒకటి వెరైటీగా చేస్తూ ఉంటాను అనమాట. మా ఇంటికి చూసారా గోమాత వచ్చింది. డైలీ మాకు ఆవులు తిరుగుతూనే ఉంటాయండి, ఇలా రోడ్ల మీద వదిలేస్తారు. బట్ మాకు ఇలా వదిలేయడం కూడా ఒక్కొక్కసారి ప్లస్ అనిపిస్తుంది. ఆవులు వస్తూ ఉంటాయి కదా, చక్కగా ఏదో ఒకటి బనానా అవి పెడుతూ ఉంటాను అనమాట. పిల్లలు పెడతారు, నేను పెడుతూ ఉంటాను, భలే అనిపిస్తుంది. ఇంకా విజ్జు వెళ్ళిపోయిన తర్వాత టీ తాగేసాను. శశాంకని కూడా మళ్ళీ రెడీ చేసి వాడిని బస్ ఎక్కించడానికి అయితే తీసుకెళ్ళాను అనమాట. విజ్జునైతే తనకు తానే వెళ్ళిపోతుంది. వర్షం పడితే మాత్రమే నేను గొడుగు తీసుకెళ్ళి బస్ ఎక్కిస్తాను. నార్మల్గా అయితే తనే వెళ్ళిపోయి బస్ ఎక్కేస్తుంది అనమాట. ఇంకా శశాంకని అయితే కంపల్సరీ తీసుకెళ్ళి బస్ ఎక్కించాలి. ఇంకా శశాంక్ బస్ అయితే వచ్చేసింది అనమాట. ఎక్కించేసాను. ఇంటికి రాగానే బయట పాలు ప్యాకెట్లు పెట్టేసి పాలతను వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఇంకా తలస్నానం అవి చేసేసిన తర్వాత ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఈ రోజు అయితే పొట్టు పెసరపప్పుతో కర్రీ వండుతున్నానండి. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వండాలి ఏంటన్నది ఈ వీడియోలో చూపిస్తాను. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ. అలాగే మా ఇంటి ఆంటీ వాళ్ళ అమ్మాయికి వాళ్ళకి కూడా చాలా ఇష్టం నేను చేసిన పొట్టుతో చేసిన పెసరపప్పు కర్రీ అంటే. ఎందుకంటే నేను ఏం చేసినా ఏదైనా బాగా టేస్టీగా కుదిరింది అనుకోండి వాళ్ళకి ఇస్తూ ఉంటాను అనమాట. వాళ్ళు చాలా బాగుంది రెసిపీ, నా ఫేవరెట్ అయిపోయిందని చెప్తూ ఉంటారు. నేను ఏమి ఇచ్చినా అలాగే చెప్తుంటారు. నిజమో అబద్ధమో తెలీదు, కానీ నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. నేను వండిన వంట ఎవరైనా బాగుంది అంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మ్యాక్సిమం ఆడవాళ్ళందరికీ అంతేనండి. మనం కష్టపడి వంట చేస్తున్నప్పుడు వాళ్ళు తిని బాగుందని చెప్పారనుకోండి, ఆ హ్యాపీయే వేరు. కష్టం అంతా కూడా మర్చిపోతాం అనమాట. అప్పుడు మనకి తృప్తిగా అనిపిస్తుంది. మనం వండింది మనం తిన్నా మనకి ఏమీ హ్యాపీ అనిపించదు. మనం వండింది వాళ్ళు తిని బాగుంది అంటేనే సంతోషం అనిపిస్తుంది కదా. పెసరపప్పు అయితే పొద్దున్నే నానబెట్టేసాను ఇలా కుక్కర్లో. చూడండి చక్కగా నానిపోయింది. ఇప్పుడైతే దీన్ని వాష్ చేసేసి ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలాగే 2 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉప్పు, పసుపు వేసేసుకుని మూత పెట్టి కుక్కర్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట. అలా అయితేనే చక్కగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పులోకి మెయిన్గా వెల్లుల్లి ఎక్కువ వేస్తాను అనమాట. వెల్లుల్లి వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడైతే ముందుగా మామూలుగా పప్పు తాలింపు పెట్టినప్పుడు వెల్లుల్లి దంచి వేసేస్తాం కదా, ఇవి అలా కాదు. పైన పొట్టంతా ఒలిచేసుకుని అప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకుని అప్పుడు ఫ్రై చేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకే ఇంక ఇవి వెల్లుల్లిపాయలు నుంచుని కిచెన్ లో వలడం అంటే అంత ఈజీ కాదు. నేను అందుకే ఇక్కడ హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే నీట్ గా ఒలిచేసుకుంటున్నాను. నాకు ఈ వెల్లుల్లిపాయలు వచ్చినప్పుడు ఈ గోరుల్లోకి వెళ్ళిపోయి నాకు చాలా ఇబ్బందిగా అయిపోతూ ఉంటది ఒక్కొక్కసారి. కానీ వెల్లుల్లిపాయలు తక్కువ వలిస్తేనే ఈ కర్రీకి టేస్ట్ అనమాట. ఇక్కడైతే అన్ని ఒలిచేసాను. కర్రీకి సరిపడినంతగా ఒలుచుకొని ఇక్కడైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను అనమాట. మీకు విషయం చెప్పాలి, ఈ మధ్యనే కాదు, చాలా చాలా ఇయర్స్ నుంచి కూడా బాగా ఆంటీ ఆంటీ అన్న వర్డ్ బాగా అలవాటైపోయిందండి జనాలకి. ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళేదో చిన్న పిల్లలు అన్నట్టు ఫీల్ అయిపోతారు, ఎదుటి వాళ్ళు బాగా పెద్దవాళ్ళు అన్నట్టు ఫీల్ అయిపోతారు, లేదా కావాలనే పిలుస్తారో నాకు తెలియదు. కానీ మనకన్నా ఏజ్ లో పెద్దవాళ్ళు మనల్ని ఆంటీ అంటే ఎంత అసలు కోపం వస్తుంది. ముందు చెప్పండి, మీకు కూడా అలా అనిపిస్తుందో లేదో చెప్పండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. ఒకటి 2 ఎక్స్పీరియన్స్లు అయితే జరిగినాయి. నాకన్నా ఏజ్ లో పెద్దవాళ్ళు పెళ్ళయి పిల్లలు ఉన్న ఒక అతనైతే ఆంటీ అని పిలిచారు. నాకు ఎక్కడ లేని చిరాకు అయితే వచ్చిందనమాట. వాళ్ళు ఏదో చిన్నపిల్లలు అన్నట్టు. మనకేమో మన సైడ్ ఆడపిల్లకి చిన్న ఏజ్ లోనే పెళ్లిళ్ళు చేసేసి మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే మనమేమో అందరికి ఆంటీలా కనిపిస్తూ ఉంటాము. నాకైతే అలా అనిపించింది. ఇక్కడైతే ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసుకుని ఒక సైడ్ పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకుంటే వంట ఈజీగా అయిపోతుంది. అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కటి వేసేసుకోవడమే. ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా పప్పు అయితే ఉడికిపోయింది కదా.
ఉడికిపోయిన దీన్ని అంతా కూడా ఇలా మ్యాష్ చేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పల్చగా చేసుకోవాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇంక స్టవ్ పై మూకుడు పెట్టుకుని ఇందులో నెయ్యి నూనె రెండు వేసుకుంటాను. నెయ్యి వేయడం వల్లే ఈ కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కసూరి మెతి అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. మళ్ళీ వేరే మూకుడు పెట్టి ఫ్రై చేయడం ఎందుకు, ఇదే మూకుడులో ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలా కొంచెం వేడి చేసేస్తే అది మనం నలపినప్పుడు పొడిగా అవుతుంది అనమాట. ఈ కసూరి మెతి మంచి ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇలాంటి పన్నీర్ బటర్ మసాలా, ఈ పెసరపప్పు కర్రీ ఇలాంటి వాటిలోకి మసాలా కర్రీస్ కొన్ని కర్రీస్ల పైన ఈ కసూరి మెతి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను. వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను అయితే వేసేసుకుని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట రెసిపీకి, చాలా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయి ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం పసుపు, లైట్ గా ఉప్పు వేస్తాను. ఆల్రెడీ పప్పు ఉడికించేటప్పుడు పసుపు ఉప్పు వేసాను కాబట్టి కొంచెం చూసుకుని లైట్ గా ఉల్లిపాయలు మగ్గడానికి టమాటాలు మగ్గడానికి వేసుకోవాలంతే. ఇక్కడ చూడండి నా గరిటె చేయి జారిపోయింది. ఏదైనా చేయి జారితే ఎవరైనా వస్తారని లేకపోతే ఏదో జరుగుతుందని ఇలాంటి సెంటిమెంట్స్ మీకు ఉన్నాయా లేదా నాకు కామెంట్ చేయండి. నాకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు. కారం మానేసి మిరియాల పొడి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వీటితో పాటు బాగా ఫ్రై చేసేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఇంకా వాటర్ పడుతుంది అనమాట. ఇది ఉడికేసరికి చిక్క పడుతుంది అనమాట. మళ్ళీ చల్లారిపోయింది అనుకోండి, వేడి వేడిగా తింటేనే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చల్లారిపోయింది అనుకోండి అది మళ్ళీ ముద్దగా అయిపోతుంది అనమాట. కొంచెం వేడి చేసుకొని పల్చగా తింటే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రోటీస్ లో కూడా తినొచ్చు, పుల్కాస్ లో, రోటీస్ లో, రైస్ లో, దేనికైనా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం గరం మసాలా కూడా ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడే వేసుకోవచ్చు. వేసుకోకపోయినా మనం ఆల్రెడీ కొంచెం చెక్క మొగ్గ అన్ని వేసి పప్పు ఉడికించాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఫ్లేవర్ సరిపోతుంది. ఇక్కడైతే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కసూరి మెతి ఉంది కదా, ఇదైతే పొడి చేస్తున్నాను అనమాట. చేత్తో బాగా నలిపేసుకుంటే చక్కగా పొడి అయిపోద్ది. వేడి చేస్తే చాలా ఈజీగా పొడి అయిపోతుంది. ఇలా పొడి చేసుకున్న దాన్ని నలుపుకొని ఇక్కడ వేసేసుకోవడమే. ఈ పప్పులో యాడ్ చేసేసుకొని మూత పెట్టి కొంచెం బాగా ఉడకనిచ్చేయాలన్నమాట. ఇలా ఉడుకుతుంది చూసారా, అంతే. మరి ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మనం కొంచెం పలచగానే చేసుకోవాలండి. మరీ చిక్కగా ఉన్నా కూడా అంత బాగోదు ఇది. అలాగే ఇందులోకి కొంచెం బటర్ వేసాను నేను, నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు పైన. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇవన్నీ ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. నేనైతే ఇంకా అన్నం పెట్టుకొని పప్పు వేసుకుని తినేస్తున్నాను. చాలా రుచిగా ఉందండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.